తల్లికి కిడ్నీలు లేవు, ఏం లేవు, మొత్తం ఏం లేదు. నెల రోజు ఒకరోజు తప్పించి ఒకరోజు చెప్పేలా లేకపోతే ఏమో గ్యారెంటీ కూడా లేదు. ఇప్పుడు వచ్చేడు కూడా భరసలేదు అక్కి 2 నెలల 3 నెలలను తెలియదుగా. ఇన్ని 15 లక్షలు ఖర్చు అనేవి ఏమన్నా ఆదుకున్నాలని మేము సాయం చేయాలని వచ్చినాం సార్. ఇప్పుడు 3 ఆడపిల్లలే. ఇప్పుడు ఏం లేదు, ఇన్ని సాయం కావాలి, పైసలు లేవు మాకు. అప్పుల వాళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చుంటారు, అప్పులు చేసుకున్నాం, ఏం లేదు. ఏమో భర్త కూడా ఉంటే ఆయనని కూడా గొర్రెలకి జీతం పెట్టాము. ఇప్పుడు అప్పు కింద ఇప్పుడు అప్పు కట్టడానికనే 3 లక్షలు, ఒక సంవత్సరం 4 లక్షలు అప్పు వడ్డేస్తుంది. కట్టడానికేం పైసలు లేక వచ్చినాం. పైసలు ఆదుకున్నా ఎంతగానో రేవంత్ రెడ్డి ఆదుకున్నామని చెప్పినాం, అంతేం లేదు. సాయం చేయలేదు రేవంత్ రెడ్డి. ఒక 6-7 లక్షలు సాయం చేస్తే పుణ్యం వస్తుందని అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టించినాము. అధికారులు ఏమంటున్నారు? ఏమో ఫామ్ పంపిస్తాం, మెసేజ్ వస్తుంది ఫోన్ నెంబర్లో అంటున్నారు, అంతే అన్నారు. ఏమనలేరు సార్. ఇంతకుముందు వచ్చి అప్లికేషన్ ఇస్తే కూడా ఫామ్ రాసిస్తే మేడం రాయాలి. ఫస్ట్లలో ఈ గేట్లలో ముందు ఉంది కదా సార్, దాంట్లో పోతే మేడము అప్లికేషన్ రాసి 3 వారాలు అవుతుంది రాసుకుని. 3 వారాలు అవుతుంది ఈ వారంకి వచ్చి. ఫస్ట్ వారాల 2 వారాల ముందు వచ్చిన, ఈ వారంకి వచ్చి 3 వారాలు అవుతుంది నేను వచ్చి. వస్తే ఫోన్లో మెసేజ్ వస్తుంది, ఇంకా మెసేజ్ రాలే. ఇల్లు రాసింది, సైకిల్ మోటార్ రాసింది 3 రూపాయలది, అది చోటు రాసింది, పింఛింది రాసింది, ఏది ఇంకా గతి లేదు. ఇంతకుముందు రాకపోతుండేనా పింఛనే లేదు, వికలాంగుల పింఛన్ అస్సలు పింఛనే లేదు. అప్లికేషన్ పెట్టుకోలేదు ఎప్పుడు? పెట్టి జరగల్లా మస్తు రాలేదు, పెట్టి వచ్చినా రాలేదు. బచ్చలు ఉన్న వాళ్ళ లీడర్లను అడుగుతున్నా, వాళ్ళు కూడా వస్తలేరు. ఎవ్వరు పట్టించుకుంటారు, అడుగుతా అని వస్తారంటే రారు. సరే బాబు, కలెక్టరేట్ మీరు అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారా? మీరు ఉండే ఏరియాలో కలెక్టరేట్కి అక్కడ మస్తు చెప్పినా సార్, చెప్తే వస్తలేరు, ఏం చేయలేదు, ఎవరు రారు. నేను ఒక్కనే పోతున్నా, ఆటో పోవాలా, రోజు పోవాలా రావాలా, 2 రోజులకు 3 రోజులకు పోవాలా రావాలా రోజు.